మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి కంచి కామాక్షి మధుర మీనాక్షి బెదవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది అరే నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ వైభవంగా సాగుతున్నటువంటి గౌరీ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు 4వ రోజు చండీ హోమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం అయ్యప్ప భజన జరుగుతుంది. రేపు 1వ తారీఖు శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం జరగబడుతుంది. అదేవిధంగా సాయంకాలం శ్రీ సింహాచలం పుణ్యక్షేత్రం నుంచి ఆ స్వామివారిని మరి మన గౌరీ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి మరి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం రేపు సాయంకాలం వైభవంగా జరుగుతుంది. శ్రీ వరహ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణానికి కూడా మరి అందరూ వచ్చి ఆ అమ్మవారి ఆ స్వామివారి కృపని మరి మీరందరూ కూడా ఆ దీవెనలు తీసుకొని ఆ ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా మరి ప్రజలందరినీ కోరుకుంటూ శ్రీ గౌరీదేవ ఉత్సవాల సందర్భంగా ఇవి 9 రోజులు కూడా రోజు చొప్పున ఘనంగా జరుగుతున్నవి. ఇలాంటి ఆలయం మన పెంటపాడు గ్రామంలో ఉండడం మన గ్రామ ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాం. అందులో పౌరుడిగా నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఇంక ఆలయం దినదాభివృద్ధి చెందాలని ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవ్వాలని కోరుకుంటూ పెంటపాడు భక్తుల సభ్యులు అందరి కోరుకుంటున్నాను. సెలవు. ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి